రుద్ర బయలుదేరాడు. రుద్ర ఇటే వస్తాడు, వేసేస్తాం. అటు రుద్ర వస్తున్నాడు. రుద్ర వస్తున్నాడు, నువ్వు దిగొద్దు. నువ్వు ఆటోలో కూర్చో, నీ కళ్ళ ముందు అనేసేస్తాను. రండ్రా. రుద్రాన్ని వేసేస్తామని చెప్పాను, కానీ మనం వేసేది దీన్నే. వీడానికి ఎవడన్నా ఉంటే అప్పుడే బయటకు వస్తాడు. అదే అంజన్ ప్లాన్. అందుకే ఇక్కడ నేనే రుద్ర. నన్ను చంపడానికి 50 లక్షలు సుఫారీ ఇచ్చావంట కదా, నన్ను లేపేద్దామనే. నువ్వు అజితముడివా? రుద్రవా? నాకు తెలియదు బాబు. నన్ను క్షమించి బాబు, నన్ను ఏం చేయద్దు బాబు. అవునరా, కెచ్చి మాదే, మర్డర్ నీదే. రండ్రా. ఏంట్రా నగరాలు చేస్తున్నారా? ఆపండ్రా. రే, ఎవరనుకుంటున్నావురా నన్ను? రుద్రా, ఇప్పటికైనా ఆటో ఆపి క్షమాపణ చెప్పి కాళ్ళు పెట్టుకోమను, క్షమిస్తా. రే ఆపరా, రే ఆపరా. ఏంట్రండి స్కెచ్చి? ఏంటి? ఏయ్, నిన్ను వేసేస్తా. ఏంటి రాను వేసేది? ఎవడ్రా నువ్వు? ఒంటరితనం వల్ల భయంతో రుద్ర ఆటోల నుంచి దూకేశాడు. చెప్పు చెప్పు చెప్పు. నీ తమ్ముడు తీసుకుపోయారు. నువ్వేదో పోలీసుడు పెద్ద పీకుతావని పెడితే ఏం చూస్తున్నావు? ఇదేమైనా ఎగ్జిబిషనా? ఎక్కడ నా తమ్ముడు? నీ తమ్ముడు మర్డర్ చేస్తే కాపాడటానికి పోలీస్, నీ తమ్ముడినే మర్డర్ చేస్తే కాపాడుకోవాల్సింది నువ్వే. అంటే
నువ్వేం చేయలేవా? నాకేం అవసరం? ఆ? అరే మరి ఎందుకురా నిన్ను పెట్టుకుందే? ఏమనుకుంటున్నావురా? పెరికితనం అనే వ్యాధి రుద్రని భయపడి పరిగెత్తేటట్టు చేసింది. తమ్ముడిని రక్షించుకోవాలనే ఆ టెన్షన్ శత్రువులకి అదే ప్లస్ అయింది. రుద్ర వైపు చూడనీయకుండా చేసింది. రేయ్ ఎక్కడా తమ్ముడు? ఎక్కడా అన్న అది అన్నా, కాదు. అన్నా, అది కాదన్నా అన్నా. తమ్ముడు ఎక్కడో చెప్పండి రా ముందు. అన్నా వెతికావా? నాకు కనిపించలేదు. రే! ఎలా 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 చంపాలా నేను ఎలా చంపాలి? ఇంతమంది ఉన్నారు, ఈ ఆయుధాలన్నీ తీసుకెళ్లారు ఎందుకురా మీకు? దొరికింది ఆయుధం దొరికింది. నీ అన్నీ ఆయుధం ఇచ్చాడ్రా. చంపడానికి నీ అన్నీ ఆయుధం ఇచ్చాడు. పెరికితనం అనే ఆ వ్యాధిని శత్రువులు స్కెచ్గా వాడి రుద్రాన్ని చంపేశారు. 5 నిమిషాలు, 5 నిమిషాలే. తమ్ముడు ఎక్కడున్నాడో నాకు తెలియాలి. నా కొడక, రేయ్ ఎవడ్రా నువ్వు? నీ తమ్ముణ్ణి నీ కిందే పాతాళంలో తొక్కి నీ గొడ్డలతో చంపాను. వాడికి భయపడే వేసింది కదరా, అదే మా స్కెచ్. నేనే ముసుగులో నేను శత్రువుని. రేయ్ ఏం మాట్లాడుతున్నావు? తమ్ముంటే నీ లైఫ్ టైం ట్రై చేసి కనుక్కోరా కొడక. ట్రై చేయి, లైఫ్ టైం ట్రై చేయి. రేయ్ తమ్ముడు ఇక్కడ కింద ఉన్నాడురా. ఎక్కడ ఉన్నాడురా? పదండ్రా, చూడండి రా ఎలా ఉన్నాడు. పదండ్రా. తమ్ముడు 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 ఏముందా? చూడండి రా. తమ్ముడిని చంపేశారా? రే తమ్ముడు రా, తమ్ముడిని చంపేశారా? తమ్ముడు చనిపోయిన విషయం అంజి నమ్మలేదు. అలా నమ్మటానికి చాలా కాలం పట్టింది. తమ్ముడి మరణం అంజి జీవితాన్నే మార్చింది. అప్పుడు అంజన్న ఎలా ఉన్నాడు? తమ్ముడు, రే తమ్ముడు బయటికి రారా. అన్నా రే తమ్ముడు రా, బయటికి రాడేంటి? రే తమ్ముడు, ఎక్కడ ఎక్కడ పడుకుంటారు వాళ్ళు? లారీల మీద పడుకుంటారా? అదిగో అక్కడ చూడు, ఇది చూడు, ఇది చూస్తే గుర్తించదు. అదిగో ఇదిగో ఇదిగో ఇదే దీంతోనే సభాషణ అన్నాడు. అది తమ్ముడు అంటే. ఏ ఎక్కడే ఉంటాడు రా వాడు. ఇదిగో చూడు తెలియపోతే అన్నా తెలివేందని చెప్పి ఇదిగో నాకు వాడు అన్నం తినిపించాడు రా. వాడు తినకపోయినా సరే నాకు తినిపించాడు. ఇక్కడే పైన ఉండండి తమ్ముడు. అన్న తమ్ముడు చనిపోయాడు అన్న. తమ్ముడు చనిపోయాడు ఏంట్రా? తమ్ముడు చచ్చిపోయాడన్నా. అంటే నాకేం అర్థం కావట్లేదురా. అన్న తమ్ముడు చనిపోయాడు అన్న. అరే చనిపోయాడు ఎలా వస్తాడన్న? అంటే రాడంటే రాడన్నా. చనిపోతే రాడు. చూడు 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 తమ్ముడు చనిపోయాడు. చచ్చిపోయినాడు ఎలా వస్తాడన్న? తమ్ముడు చనిపోడు ఏంట్రా? నా తమ్ముడు చనిపోయిన రాడా? రాడన్న. ఈ అంచు తమ్ముడు రాడన్న. తమ్ముడు ఈ అంచు తమ్ముడు చనిపోడు ఏంట్రా? మామూలు మనిషిని అవుతావా?